హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఈ షాబాద్ 6 మర్డర్ల కేసు నిందితుడు రాజ్ కుమార్ నిన్న సూసైడ్ చేసుకొని చనిపోయాడని అతని డెడ్ బాడీ కూడా దొరికింది. అయితే సూసైడ్ కాదు, ఎవరో చంపేసి అక్కడ పడేశారు అన్న వర్షన్ కూడా వినిపిస్తుంది. సో చాలా మంది అదే అనుమానిస్తున్నారు కూడా. ఆ యాంగిల్ ఉండే అవకాశం ఉందా? ఎవరైనా చంపేసి అక్కడ పడేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? మరి ఎవరు చంపేసి ఉంటారు? మరి దీనికి సంబంధించి కంప్లీట్ గా చూస్తే ఏమర్థమైపోతుంది? రాజ్ కుమార్ అనే అతను అతి దారుణంగా 6 మందిని చెప్పాడు. అంతకుముందు కూడా అమ్మాయిల ఫాదర్ను కూడా చంపానని చెప్పాడు. అక్కడ 7 ఇటుకరాలు కూడా పేర్చాడు. సో క్లియర్గా అతను అయితే ఒక దారుణమైన, ఎవరో ఊహించని ఒక స్థాయిలో అయితే నరమేధం చేశాడని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు తనకి పడలేదు అనే కోపం, అలాగే భార్య విడాకులు అడుగుతుందని కోపం, పంచాయతీలో ఆమె తనకి యాంటీగా మాట్లాడిందని కోపం. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఇక పిల్లలు మేమిద్దరం లేకపోయినప్పుడు పిల్లలు ఎలా బతుకుతారని వాళ్ళని కూడా చంపేయడం, ఇలాగా క్లియర్గా అతను అత్యంత దారుణంగా వ్యవహరించాడు. సో కాకపోతే ఏంటంటే నేను ముందే చెప్పాను, 2 రోజుల ముందే చెప్పాను. అట్లాగే చాలామంది మీడియాలో కూడా ఆల్రెడీ అతను పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. ప్రత్యక్ష సాక్షి కూడా ఒక అతను ఆ కొత్తూరు దగ్గర ఇతను జామకాయ తింటూ టిఫిన్ ఎక్కడ దొరుకుతుందని అడుగుతున్న టైంలో కొంతమంది మఫ్టీలో వచ్చి పట్టుకు వెళ్ళారు, వాళ్ళు పోలీసులు అనేది అర్థమైందని చెప్పాడు. క్లియర్గా అతను 2 రోజుల నుంచి పోలీసులు, అంటే 10వ తేదీ నైట్ మర్డర్ జరిగితే 11వ తేదీ పోలీసులు పట్టుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది. సో ఎవరు చంపుతారు? పోలీసులు అదేనో ఉన్నప్పుడు పోలీసులే చంపుతారు. అది అందరికీ తెలుసు, మీడియా కూడా దాన్ని రాసేసింది. సో మామూలుగా అయితే పోలీసులు జనరల్గా ఇలాంటి కేసుల్లో జనాలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వాడిని చంపేమని డిమాండ్ కూడా చేశారు. ఎన్కౌంటర్ చేయాలని వాళ్ళ సొంత తమ్ముడు అన్న అతనే అంటున్నాడు కదా, వాడిని పురుగుల మందు ఆగి సింపుల్గా చచ్చిపోయాడు సార్, వాడిని కాల్చి చంపుండాలి మీరు అని అంటున్నాడు. ఎందుకంటే విషయం అలాంటిది. న్యాయ వ్యవస్థ మీద ఎవరికి నమ్మకం లేదు, శిక్ష పడుతుందని. పైగా సత్వర న్యాయం అంటే స్పీడీ జస్టిస్ అనేది ఇండియాలో సాధ్యం కాదు. ఆల్రెడీ 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అందుకని జనం కూడా ఎలాగుంటారంటే, మంది కాదు కదా వ్యవహారం, ఎవరిదో చంపేయండి అని వీళ్ళు కూడా చెప్తారు. అంటే చట్టము, న్యాయము, వ్యవస్థ ఇవేవి అవసరం లేదు, ఇన్స్టాంట్ జస్టిస్ కావాలి. ఆల్రెడీ యోగి అది సెట్ చేసి పెట్టాడు. దాన్ని ఇప్పుడు బీజేపీ సీఎంలు అయినా కాంగ్రెస్ సీఎంలు అయినా పెద్ద తేడా లేదు. నిజానికి రాహుల్ గాంధీ యోగిని విమర్శిస్తుంటాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణలో అక్కడ యోగి ఏమేమి చేస్తాడో, బీజేపీ మిగతా రాష్ట్రాలు ఏమేమి చేస్తారో అవే జరుగుతుంటాయి. ఇక్కడ మళ్ళీ సోషల్ మీడియా వాళ్ళ మీద పోస్టులు పెడితే అరెస్టులు చేస్తారు, జర్నలిస్టులు మాట్లాడితే అరెస్ట్ చేస్తారు, ప్రత్యర్థుల్ని వేధిస్తారు. అవన్నీ ఇక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాలకి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రం తెలంగాణకి ఎక్కడ తేడా కనపడుతుంది. సేమ్ జరుగుతుంది. రాహుల్ గాంధీ దీని మీద మాత్రం మాట్లాడు. సో ఇప్పుడు ఇది కూడా అంతే. మామూలుగా ఏమైంది, గతంలో ఈ దిశ ఎన్కౌంటర్ జరిగినప్పుడు అందరూ కూడా సజ్జనార్ని పొగిడారు, హీరోలాగా చూశారు. కానీ కమిషన్ వచ్చినప్పుడు ఏం చెప్పాడు సజ్జనార్? నాకు సంబంధం లేదని చేతులు ఎత్తేసాడు. మిగతా ఎవరెవరు సంబంధం ఉందో వాళ్ళు ఎన్కౌంటర్ని నిరూపించుకోవాల్సి వచ్చింది. సో అది చాలా ఇబ్బంది అయింది వీళ్ళకి. అందుకని అప్పటి నుంచి ఏం చేస్తున్నారంటే, ఎన్కౌంటర్ చేయకుండా చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించడం అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ తెలంగాణలో కూడా ఒక కేసులో రైలు కింద పడి చనిపోతాడు అనమాట. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో తునిలో కానీ మదనపల్లిలో చూస్తే 2 నిందితులు చెరువులో దూకి చనిపోతారు. అలాగా ఇది కూడా జరుగుతుందని నేను కూడా ముందే చెప్పాను. అతనికి క్లియర్గా ఆత్మహత్య చేసుకుంటాడని చెప్తారు అని చెప్పాను నేను మన వీడియోలో కూడా, టైటిల్ కూడా అది పెట్టాం. సో అదేవిధంగా ఇప్పుడు ఏమైందంటే, ఇవన్నీ ఎప్పుడైతే మీడియాకి వచ్చేసిందో ఇతన్ని ఆత్మహత్య అని చెప్పడానికి ఇంకొంత క్రియేటివిటీ వాడినట్టుగా కనబడుతుంది. అదేంటంటే సెల్ఫీ వీడియో తీసి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, ఎందుకంటే నన్ను వేధించారు, వాళ్ళు నా మీద కేసు పెట్టి 50 లక్షల డబ్బులు అడిగారు అని చెప్పారు. మళ్ళీ ఒక నోటు కూడా దొరికిందని ఇప్పుడు మరుసటి రోజు ఒక నోటు కూడా రిలీజ్ చేస్తారు. ఆ నోట్లో కూడా 4 పేర్లు రాశారు నా ఆత్మహత్యకి వెళ్ళే కారణం. అంటే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పడానికి ఇంకొంత వర్క్ చేసినట్టుగా చెప్తున్నారు. సో ఈ సెల్ఫీ వీడియోలో కూడా అతను కన్ఫ్యూజ్గా మాట్లాడుతున్నాడు. ఈ సెల్ఫీ వీడియో ఎప్పుడు తీశాడని చెప్తున్నారు పోలీసులు, అతను చనిపోకముందు తీసి చనిపోయాడని చెప్తున్నారు. నిజానికి అతను చనిపోక ముందు తీసి ఉంటే వీళ్ళందరినీ చంపినానని చెప్పుండాలి.
అది చెప్పట్లే అతను, కన్ఫ్యూజ్గా ఉంది అది ఆ వీడియోలో ఏంటంటే వీళ్ళందరూ నా ఇది చేశారు, మేము మా ఫ్యామిలీ అంతా ఆత్మహత్య చేసుకుంటున్నాం అని చెప్తున్నాడు అతను. అంటే క్లియర్గా అతని దగ్గర ఎవరో చెప్పించారో యాంగిల్ అవన్నీ కూడా చూస్తే సెల్ఫీ వీడియో తీసినట్టు లేదు అది. సో అతని మాటలంతా కూడా అంటే ఫోర్స్ఫుల్గా అతని దగ్గర ఒక చెప్పించి దాన్ని ఎడిట్ చేసి, సో అంటే మొత్తంగా ఏదో మాట్లాడి ఉంటాడు, దాన్ని ఎడిట్ చేసి అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించాడు. జనాలకి ఇదంతా తెలుసు, అయినప్పుడు కూడా జనం కూడా ఏం కావాలంటే వాడు ఏదో ఒక రకంగా చనిపోవడం కావాలి, చంపేయాలి, ఇన్స్టంట్ జస్టిస్, ఇదంతా ఓకే. కానీ ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే దీంట్లో పోలీసులు రోల్ ఏంటి? ఆల్రెడీ ఎస్ఐని సిఐని సస్పెండ్ చేశామని చెప్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ సస్పెన్షను అదేమంటారు హాలిడే ట్రిప్ లాగా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళది తేలదు కదా, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇప్పుడు ఇతను బతుకుంటే నేను పలానా వాళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చానని చెప్తాడు. సో ఇతను చంపేశారు. ఇప్పుడు సాక్ష్యం ఏంటి? పోలీసులు డబ్బులు తీసుకున్నట్టు సాక్ష్యం ఏంటి? ఏముండదు. డిపార్ట్మెంట్ ఎంక్వైరీలు ఏమి తేలదు. మనిషిని మాయం చేస్తేనే ఏం జరగలేదు అక్కడ. సో ఇక్కడ డబ్బు తీసుకుంటే ఏం జరుగుతుంది? ఏమి జరగదు. కాబట్టి పోలీసులు సేఫ్. మరి విజయశాంతి కూడా ఈరోజు ఒక ప్రకటన ఇచ్చింది. అదేంటంటే ఇదంతా బాగానే ఉంది, మరి పోలీసుల రోల్ మీద మనం చేయాలి కదా అని చెప్పి. నిజానికి పోలీసులు కానీ సక్రమంగా ఈ కేసులో డీల్ చేస్తుంటే ఇంత ఘోరం జరిగి ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇతని మీద సరైన సెక్షన్లు పెట్టలేదు, ఈజీగా స్టేషన్ బెయిల్ ఇచ్చేశారు. తర్వాత ఈ పాప వాళ్ళ మదరు వాళ్ళు పోలీసుల దగ్గరికి వచ్చి అతనితో మాకు థ్రెట్ ఉంది సార్ అని చెప్తే కూడా వీళ్ళు పట్టించుకోలేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో క్లియర్గా పోలీసుల నెగ్లిజెన్సు, పోలీసుల కరప్షను ఇక్కడ కనబడుతుంది. అది మిస్ అయిపోయింది. రెండోది, ఇతను అసలు ఇలాగే ఎందుకు తయారయ్యాడంటే బేసిక్గా అతను బెట్టింగు, జూదము ఈ రెండులో డబ్బులు పోగొట్టుకోవడం, అక్కడి నుంచి అతను గందరగోళంగా తయారవడం కనిపిస్తుంది. ఎందుకంటే అతను ఈ సరిత అనే ఆవిడని 2018లో పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఎవరో కాదు, ఇతనికి ఇంటర్మీడియట్లో ట్యూషన్ టీచరు, 6 ఏళ్ళు పెద్ద. అప్పుడు కూడా వేధించాడని చెప్తున్నారు. చివరికి ఆమె ఇతను ఇంత పట్టుదలగా ఉన్నాడు, చేసుకుంటూ పోతుందిలే అనుకొని చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. బిగినింగ్లో కొద్ది రోజులు బాగానే ఉన్నారు. 2018లో పెళ్ళి అయితే ఒక 4-5 ఏళ్ళు బాగానే ఉన్నారని చెప్తున్నారు. 2 పిల్లలు, పరీక్షిత్, దైవక్షిత్, 3 ఏళ్ళు 2 ఏళ్ళు. సో దాని తర్వాత ఇక్కడ ఇతను ఏంటంటే ఈ వ్యసనాలకి లోనయ్యి డబ్బులు పోగొట్టుకోవడం, దాంతో వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆస్తి అమ్మిచ్చి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి చచ్చిపోతానని అప్పులు తీర్చడం, అక్కడి నుంచి ఈమెను వేధించడం భార్యని. దాంతో భార్య ఇది భరించలేక బయటికి వెళ్ళిపోదామని చెప్పి తను విడాకులు ఏమని అడగడం, దాంతో నేను ఇంత కష్టపడి అందరిని ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకుంటే నన్ను వదిలేస్తావా అన్న కోపంతో ఆమెను చంపడానికి కూడా అదొక కారణం. అలాగే ఈ అమ్మాయిని ఎప్పటి నుంచో వేధిస్తున్నాడు. సో వాళ్ళతో కూడా ఏదో గొడవ ఉంది తనకి. మనకి ఏంటంటే ఇట్లాంటి కేసుల్లో సమగ్రమైన సమాచారం దొరకదు. ఆల్ యాంగిల్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రాదు. పోలీసులు చెప్పే యాంగిల్, తర్వాత ఇక్కడ బాధితుల తరపున ఎవరన్నా మాట్లాడే యాంగిల్, అతను బతికుంటే అతని వాయిస్ ఏంటి, అతని వెర్షన్ ఏంటి అనేది కూడా వచ్చేది మనకు. జనరల్గా మన క్రైమ్ స్టోరీస్లో మల్టిపుల్ యాంగిల్స్ కానీ లేకపోతే ఆల్రౌండ్ పర్స్పెక్టివ్ కానీ రాదనమాట. సో అందుకని జనం కూడా రియాక్షన్ అనేది ఏముంటుందంటే వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు. సో ఇతను నిజంగానే వాళ్ళు వేధించారా, వాళ్ళు ఎందుకు వేధించారు, ఇవన్నీ ఇప్పుడు పోలీసులు చేయాలి. మామూలుగా అయితే అవేమి చేయరు ఇంకా. అట్లాగే ఒకవేళ ఇతను సైకో అంటున్నారు, సైకో అయితే ఇతని సైకలాజికల్ ప్రొఫైలు ఇలాంటివి అరికట్టాలంటే ఏం చేయాలి, అవేమి లేవు. చంపేయడం వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు చాలా చోట్ల చంపారు, మళ్ళీ ఇతనేమన్నా ఆపాడా? ఇతను కూడా చేస్తున్నాడుగా. క్రైమ్స్ చంపడం వల్ల ఆగవనేది ప్రపంచంలో అనేక స్టడీస్లో తేలిపోయినాయి. అంటే ఒక మనిషిని సివియర్గా పనిష్ చేయడం ద్వారా డిటరెన్స్గా అది ఉపయోగపడుతుంది. అంటే భయపడి ఇంకెవరు క్రైమ్ చేయరనేది అబద్ధం. క్రైమ్స్ చేస్తూనే ఉంటారు. దాన్ని ఇంకా లోతుగా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. క్రిమినల్ సైకాలజీ తెలుసుకోవాల్సి ఉంటుంది. మల్టిపుల్ యాంగిల్స్ అర్థం కావాలి. అట్లాగే ఇప్పుడు బెట్టింగ్ యాప్లను అలో చేస్తుండేది ఎవరు? ఇండైరెక్ట్గా గవర్నమెంటే కదా. సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్లు వేసి వాటి డబ్బులు వస్తే చాలే అని కొన్ని బెట్టింగ్ యాప్స్ ఏం చేస్తారంటే అవి గేమ్ యాప్స్ లాగా ఆ కేటగిరీలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇదే పని చేస్తున్నారు. వాళ్ళు ఆపాలంటే ఆపలేరా? ఆన్లైన్లో బెట్టింగ్ యాడ్స్ ఆపదలుచుకుంటే ఆపలేరా? ఇప్పుడేమో రావణ్ లాంటి వాళ్ళది కంప్లీట్గా ఆపుతున్నారు కదా వాళ్ళు.
వీళ్ళ మొన్న కూడా టెలిగ్రామ్ ఇది వాళ్ళకి ఇబ్బంది అని ఆపారు కదా. సో వాళ్ళు ఆపదలుచుకుంటే బెట్టింగ్ యాప్స్ ఆపగలరు, లేకపోతే పోర్న్ సైట్లు ఆపగలరు, అన్నీ ఆపగలరు వాళ్ళు. అవేం ఆపరు అనమాట. వాళ్ళు ఆపరు, దాన్ని యూజ్ చేసే వాళ్ళని మాత్రం వేధిస్తూ ఉంటారు. నువ్వు పోర్న్ ఉంది, పోర్న్ ఆపరు. చైల్డ్ పోర్న్ ఉంది, దాన్ని ఆపచ్చు కదా, ఆపరు. కానీ దాన్ని ఇవ్వడం చూస్తే మాత్రం వాళ్ళని వేధిస్తారు. సో ఇది ప్రభుత్వాలు చేసే పని. కాబట్టి ఇక్కడ ఈ విషయంలో కూడా బెట్టింగ్ యాప్స్లో నుంచి దీని నుంచే ఇతను ఇలా తయారయ్యాడు. మరి దానికి వ్యవస్థ బాధ్యత వహించాలని పని లేదా? ఇతను ఒకటిదే తప్ప ఇవన్నీ కూడా చర్చకి రావాల్సి ఉంది. అదేమీ లేకుండా ఏసేయండి అని పోల్స్ పెట్టడం. యూట్యూబ్ ఛానల్ కొన్ని పోల్స్ పెట్టాయి, అందులో ఇతను వేసేయాలా లేదంటే వేసేయాలని 90% చెప్తున్నారు. సో వేసేయాలనే వాడికి ఏంటంటే వాడికి ఇంకా వేరే విషయాలు ఏం అవసరం లేదు, వేసేస్తే అయిపోతుంది ఒక పని అన్నట్టుగా ఉంటారు తప్ప దాని అంతకంటే లోతుగా వెళ్ళి బాధ్యతగా ఆలోచించే వ్యవహారం ఇవాళ లేదు. సో నాకు తెలిసి ఇతనిది ఎన్కౌంటర్ ఒక డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎన్కౌంటర్గానే మనకు కనబడుతుంది ఓవరాల్గా సిచ్యువేషన్ చూస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.